ప్యారడైస్ నుంచి మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అండ్ ఇంకో క్యారెక్టర్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తూ వీడియో కంటెంట్ అయితే రిలీజ్ చేస్తారు. సో కంప్లీట్ డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోతే అండ్ ఒక కంప్లీట్ కంటెంట్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ జనాలకి అటు నాని గారి ఫ్యాన్స్కి ఉన్న థింగ్ ఏంటంటే ప్యారడైస్ మూవీ ఎప్పుడు వస్తుంది, డిలే అవుతూనే వచ్చింది. August 21 అన్నారు, మళ్ళీ కంప్లీట్ పోస్ట్ పోన్ అయింది. ఇది అందరికీ మనకు తెలిసింది. మరి ఇప్పుడెప్పుడు వస్తుందని రిలీజ్ డేట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సెకండ్ సింగిల్ అని చాలా థింగ్స్ అయితే మార్నింగ్ నుంచి సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. సో ఫైనల్గా మనకి ఇంకొక క్యారెక్టర్ వెంకటేష్ దార గారు ఆయనకి సంబంధించిన ఒక రోల్ని కంప్లీట్గా చిన్నప్పటి గ్లిమ్స్కి రిలీజ్ చేశారనమాట. సినిమాకి సంబంధించినంతవరకు ఎలాంటి కంటెంట్ వచ్చినా కూడా బ్యాస్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ దిస్ వాజ్ ద కంటెంట్ వేర్ కంప్లీట్లీ మ్యాడ్ అసలు చెప్పుకోవచ్చు స్టఫ్ అయితే. ఆ లాస్ట్ షాట్లో మనకి నాని గారి వైపు కెమెరా వెళ్ళిన వెంటనే దట్ వాజ్ అ కంప్లీట్లీ వేరే లెవెల్ అనిపించింది. అండ్ ఐ హోప్ శ్రీకాంత్ గారు ఈజ్ ప్లానింగ్ సంథింగ్ వెరీ హ్యూజ్ మాస్ స్టఫ్ అని అర్థమవుతుంది అనమాట. కొంచెం ఈ డిలే అవుతున్న కొద్ది ఏంటంటే ఫ్యాన్స్కి ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గడం పక్కన పెడితే హోప్ కొంచెం లూజ్ అవుతున్నారు. ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్ అండ్ రైట్ టైంకి ఫిలిం రావాలనుకుంటాం. ఇయర్లో అయితే వస్తుంది డెఫినెట్గా, బట్ ఎలాంటి టైం సమ్ లైక్ సెప్టెంబర్ అంటున్నారు, దసరా అంటున్నారు, డిసెంబర్ అంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఒక కరెక్ట్ టైంలో ఫిలిం పడితే మాత్రం బాక్స్ ఆఫీస్ పండగ అని చెప్పుకోవచ్చు. ఎనీవేస్ దిస్ వాజ్ అ కంటెంట్ విచ్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ అయితే ఇంకా వీ డోంట్ నీడ్ టు సెపరేట్లీ డిస్కస్ ఇట్ అనమాట. అండ్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ ఇది. మీరు గ్లిమ్స్ చూసుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేసింది. ఐ నో వీడియో కంటెంట్ రెగ్యులర్గా వచ్చి ఇట్స్ బీన్ లైక్ 3-4 months అవుతుంది. బట్ ఐ ప్రామిస్ సినిమాకి సంబంధించిన కంటెంట్ అంతా కూడా ఒక ప్రాపర్ సెటప్లో చేసి టైం టు టైం చిన్న చిన్న అప్డేట్స్ ఉన్న షార్ట్ వీడియోస్ ద్వారా, పెద్ద పెద్ద అప్డేట్స్ ఉంది లాంగ్ వీడియోస్ ద్వారా ప్రజెంట్ చేస్తాను. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ నేను ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న ఒక థింగ్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే తొందరలోనే ఒక మంచిగా స్పెషల్ వీడియో చేసి దానికి సంబంధించిన ఏం ప్లాన్ చేస్తున్నానని చెప్తానమాట. సో దట్స్ ఇట్.